రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారానికి తెలుగుదేశం పార్టీ నేతలే డాన్లనే విషయం విశాఖ పోర్టు సంఘటన ద్వారా తేటతెల్లమైందని రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోనం కోటయ్య చౌదరి, కోనం వీరభద్రరావు పట్టుబడ్డ కొకైన్ కేసులో కీలకమని తెలుస్తోందన్నారు. విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రై ఈస్ట్తో కలగలిపి కొకైన్ను నిఘా అధికారులు గుర్తించారన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పేరిట ఈ కొకైన్ డెలివరీ అయిందని అధికారులు చెబుతున్నారన్నారు. ఈ కంపెనీ సీఈఓ కోనం కోటయ్య చౌదరి అని, ఆయన తండ్రి వీరభద్రరావు ఎండీ అని, వీరిద్దరు టీడీపీ నేత లోకేష్ కు బాలకృష్ణ వియంకుడికి అత్యంత సన్నిహితులన్నారు. మరి ఈ సంఘటనపై టీడీపీ లోకేష్, ఆయన మామ బాలకృష్ణ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలు ఏరులే పారుతున్నాయని, అక్రమ వ్యాపారాలకు వైసీపీ ప్రభుత్వమే కారణమని గగ్గోలు పెడుతున్న టీడీపీ పెద్దలు ఏం సమాధానం చెబుతారని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. రెండో అంశము, స్టేట్లో ఒక బర్నింగ్ ఇష్యూ. డ్రగ్స్ వ్యాపారం చేస్తూ సిబిఐకి పట్టుబడిన తెలుగుదేశం నాయకులు. ఇవాళ ఈయన ఎవరండి? వీరభద్రరావు కోనం, కోటయ్య చౌదరి కోనం. వీరభద్రరావు చౌదరి గారు, కోటయ్య చౌదరి గారు, వీళ్ళిద్దరు ఎవరండి? పురంధరేశ్వరి గారు వాళ్ళ అబ్బాయికి క్లోజ్ సన్నిహితుడు కాదా? అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ ఎంపీ క్యాండిడేట్ ఆయన మోతుకుపల్లి, ఆయన పేరేదో ఉంది, భరత్ అనుకుంటా, ఆయనకి సన్నిహితులు కాదా? వీళ్ళు విశాఖ కేంద్రంగా ఇది ఒక మాఫియా గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా అడ్డంగా దొరికిన సందర్భం. ఇవాళ వైజాగ్ కేంద్రంగా చేసుకొని ఈ రకమైన ఇల్లిసిట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ధైర్యంగా వ్యవహారాలు చేస్తున్నారు ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళిద్దరూ ఎవరు? తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కాదా? తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన ప్రజాప్రతినిధులు తాలూకా వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. ఇట్లాగా ఈ రకమైన కార్యక్రమాలు మళ్ళీ తీసుకొచ్చి నా పైన ఆర్ఓ గారికి కంప్లైంట్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎంపీని. నేను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందు 25,000 మంది నిరుపేదలకి ప్రభుత్వంలో ఇది ప్రక్రియలో భాగం ఇళ్ల స్థలాలు ఇచ్చాము. ఇళ్ల స్థలాలు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పుకోకూడదా? తప్పే ఉందండి? నేను మోరెంపూడి ఫ్లైఓవర్ ఉందండి, ఆ ఫ్లైఓవర్కి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వర్క్స్ జరుగుతున్నప్పుడు నేను కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఆ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఆగి యాజ్ ఏ ఓటర్గా, యాజ్ ఏ సిటిజన్గా నేను చూడకూడదా? తప్పేమన్నా ఉందా? దానిపైన కూడా కంప్లైంట్లు పెడతా ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవరు నేను ఢిల్లీలో కొట్లాడి, పార్లమెంట్లో మాట్లాడి, దాని వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయి, నేను మాట్లాడి సాధించిన ఘనత నాది, మార్గాని భరత్ది. మీ ప్రభుత్వం టైంలో మీరు తెచ్చిన ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది, దాన్ని రీఇనిషియేట్ చేసాం. అది మేము తీసుకుని వచ్చి నేను దారిలో వెళ్తూ అక్కడ వర్క్ జరుగుతుంది, ఆగానండి. ఆగి చూడడంలో దానిపైన కూడా కంప్లైంట్ అండి. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క బావమరిది నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచుతూ ఉన్నారు. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు మరి దీన్ని ఏమని అంటారు అని అడుగుతున్నాను. ఇప్పుడు నా పైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే ఏదో చీరలు ఇచ్చారని. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, విమెన్స్ డే వచ్చింది. విమెన్స్ డే వచ్చినప్పుడు
నేను నా అక్క చెల్లెమ్మలకి నేనేదో కొంతమందికి ఇస్తే ఇవ్వచ్చు, తప్పే ఉందండి. అది విమెన్స్ డే April 8th, అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా. మార్చ్ 8th, అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా. లేదు కదా. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఈ బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచడం ఏంటి అని అడుగుతున్నా. దీనిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలిమ్కో ఆర్టిఫిషియల్ లిమ్స్కి సంబంధించి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ దగ్గర నుంచి 217 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైపాడ్ వెహికల్స్ దివ్యాంగులకి పంచామండి. అది నేను చెప్తాను, తప్పేముందండి. అది ఎంపీ ల్యాడ్స్ ద్వారాగా నేను నా నిధుల ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముందురు అవి ఇచ్చిని మేము చేసిని చెప్పుకోకూడదని ఎక్కడైనా ఉందా? దాన్ని మ్యాగ్నిఫై చేసి అదేదో పెద్ద క్రైమ్ కిందన సృష్టించి ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. ఒక్కసారి గమనించి మనం కోరుతా ఉన్నా. ఇవన్నీ అంశాలతో పాటు ఇవాళ చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకి మంచి చేస్తూ ఉన్నాము, మంచి చేసి చెప్పుకోవడంలో తప్పే ఉంది అని అడుగుతున్నా. ప్రజలకి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ప్రజలకి మేము దివ్యాంగులకి ఏవైతే ట్రైపాడ్ సైకిల్స్ MCC ముందర ఇచ్చాము, తప్పే ఉందండి. పాపం వాలంటీర్స్ని, అభం తెలియని వాలంటీర్స్ని ఒక అక్కస్సుతో కంప్లైంట్ పెట్టి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కంప్లైంట్ పెట్టి పాపం వాళ్ళు 5,000 రూపాయలు ఆనరోరియం తీసుకునే వాళ్ళ పైన, అమాయకుల పైన మీ ప్రతాపం.